చాలా నేర్పించారు. మాకు క్యాంప్ వచ్చినప్పటి నుంచి చాలా ధైర్యం వస్తుంది. జ్ఞానం ఇక్కడ యోగా కూడా నేర్పించారు. మాకు అవన్నీ చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా సరదాగా ఏంటంటే ఎప్పుడైనా మనం చిన్న పని చేస్తే దానికి నేను పెద్ద పని చేస్తాను అనుకోవద్దు. ఎందుకంటే మన కళ్ళు చాలా పెద్ద పనులు చేసిన వాళ్ళ ముందు కష్టాలు పడ్డ వాళ్ళు, రైతులు, ఇంకా ఆర్మీ సోల్జర్స్ వాళ్ళు చేసే వాటికన్నా మనం చేసేది చాలా చిన్నది. అందుకే ఎప్పుడు ఏ పెద్ద పని చేసినా ఏ చిన్న పని చేసినా ఎగ్జైట్మెంట్ ఎక్కువ పెట్టుకోవడం నేర్చుకున్నాను. ఈ క్యాంప్లో మేము చాలా నేర్చుకున్నాము. ఉషా చైతన్య గారు ఎమోషన్ ఇచ్చారు. డిసిప్లిన్ ఎలా ఉండాలో నేర్చుకున్నాము. యోగా టీచర్ ఏమో మెంటల్గా ఫిజికల్గా ఎలా స్ట్రాంగ్ ఉండాలని చెప్పారు. ఆసనాలు, భగవద్గీత, రామాయణ నాకు చాలా బాగా అనిపించింది. మాతాజీ, కృష్ణకుమారి మ్యామ్, సార్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. చిన్న చిన్న మిస్టేక్ చేస్తే వాటిని సరిదిద్దుకునే ఛాన్స్ ఇచ్చారు. మాకు ఎంతో నేర్పించారు. భగవద్గీత శ్లోకాలు, యోగాసనాలు, కొన్ని గేమ్స్ ఆడిపించారు మాతోని. సో నాకు ఈ క్యాంప్ చాలా నచ్చింది, ఉపయోగపడింది. ఈ క్యాంప్లో మేము చాలా నేర్చుకున్నాము. చాలా గేమ్స్ లాంటివి, యోగా అవన్నీ నేర్చుకున్నాము. శ్లోకాస్, భగవద్గీత, రామాయణం అనేవి అన్నీ నేర్పించారు. ఈ క్యాంప్లో మనం డిసిప్లిన్ గురించి నేర్చుకున్నాం. రామాయణం అంటే ఇప్పుడే తెలిసింది. అప్పుడు కథలో తప్ప నాకు ఇన్ని అంతగా తెలియదు. థ్యాంక్ యూ అండి. దానివల్ల నాకు పెద్ద అయినాక ఆర్మీలో కావాలి అని ఉంది. థ్యాంక్ యూ. వజ్రాసన, శ్రీదేవి. నేటి ముగింపు రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ నా యొక్క నమస్సుమార్యాలు. అదేవిధంగా పిల్లలందరికీ నా బ్లెస్సింగ్స్. ముఖ్యంగా మరి ఈ సమ్మర్ క్యాంప్లో 5 రోజులు మరి ఇప్పుడున్న మంచిర్యాల వాతావరణం సహకరించినప్పటికీ ఎంతో ఇబ్బంది ఉన్న పరిస్థితిలో కూడా ఈరోజు తమ పిల్లలకే తాము చదువు చెప్పడంలో కానీ ఇంకా ఏదైనా నేర్పించడానికి కానీ సమయం లేదు అని అనుకునే పరిస్థితులలో, అంటే అందరూ అలా ఉన్నారని నేను అనడం లేదు. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు ఎన్నో విషయాలు చెప్తారు. కానీ అంటే మన పిల్లలకు మనం చెప్పలేని పరిస్థితిలో కూడా ఎంతో శ్రద్ధతోటి మరి వీరంతా మా పిల్లలే, భగవంతుని బిడ్డలే అని అనుకొని ఒక మంచి సంకల్పం తీసుకుని ఈ చిన్మయ మిషన్ ద్వారా మాకు ఈ కార్యక్రమాన్ని ఇచ్చినందుకు మాతాజీకి వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కయ్య కృష్ణకుమారి గారు, హేమలత గారు, వీళ్ళందరూ కూడా ఎంతో శ్రమించి మరి ఈ కార్యక్రమం భారతం అనేది లైవ్ గా మన మూవీ ఒక సినిమా చూస్తే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలా వివరించారు. మామూలుగా టీవీలలో, యూట్యూబ్లో, పుస్తకాల్లో చదువుతాము, బట్ అంతా అది మైండ్కి ఎక్కదు. మనం సినిమా చూస్తే ఎంత తొందరగా అర్థం చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా వీళ్ళు చూపించారు. చాలా ఆనందంగా ఉంది. ముందుగా మమ్మల్ని పిలిచినటువంటి కృష్ణకుమారి గారికి, మా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, గత 5 రోజుల నుంచి కూడా ఇక్కడ ఒక పండుగ వాతావరణం ఏర్పాటు చేసి భగవద్గీత గురించి పిల్లలకు బోధించినటువంటి మాతాజీ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, భగవద్గీత భగవంతుడు చూపెట్టినటువంటి గీత దారి. ముఖ్యంగా మీరందరూ కూడా చిన్న వయసులో ఈ భగవద్గీత నేర్చుకుంటే
భవిష్యత్తులో మీ యొక్క సాంప్రదాయం కానీ హిందూ సాంప్రదాయాన్ని పెంపొందించి సమాజానికి మీరు ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా తయారయ్యి ఎంతోమందికి ఉపయోగపడతారని నా అభిప్రాయం. నా పాదాభివందనాలు. ఎందుకంటే మనకు ఎన్నో కార్యక్రమాలు బయట జరుగుతున్నా నేను వెళ్ళను, దాదాపు 90% నేను వెళ్ళాను. ఎక్కడైతే జ్ఞానం దొరుకుతుందో, సొసైటీకి దాని ద్వారా లాభం జరుగుతుందో నేను దానికి మాత్రమే అటెండ్ అవుతా, ఆ కార్యక్రమాలు మాత్రమే నేను చేస్తున్నా. నేను ఒక హిందూ గృహిణిగా హిందూ ధర్మాన్ని అవలంబిస్తూ మన పిల్లల చేత అవలంబించాలనే సదుద్దేశంతో భగవద్గీతను ప్రారంభించడం జరిగింది. పోయినసారి మన చిన్మయ మిషన్ ద్వారానే భగవద్గీత కాంపిటీషన్స్ చాలా తక్కువ టైం లోపల ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందింది. ఒక 200 మంది అటెండ్ అయ్యారు. చాలా దిగ్విజయంగా జరిగింది. డిస్టిక్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో మన వాళ్ళు స్టేట్ లెవెల్ దాకా వెళ్ళారు. కాకపోతే 1 మంత్ తక్కువ టైం లోపల 1 ఇయర్ చెప్తే రాని సబ్జెక్టును 1 మంత్లో 4 స్కూళ్ళకు వెళ్ళి చెప్పడం జరిగింది. దాన్ని జడ్ భవన్ నిర్వహించడం జరిగింది. అదే అప్పుడు చూశాను ఉషా చైతన్య మాతాజీని, స్వామీజీ గారు మా ఇంటికి వచ్చారు, నన్ను బ్లెస్సింగ్ చేశారు. అమ్మ నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉండి నీ ఇంటికి స్వామీజీలు వస్తూనే ఉంటారు. ఇప్పుడు నాకు 5 రోజులు మాతాజీ మా ఇంట్లో ఉండడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటా. కాకపోతే ఆ మాతాజీ తీరు నేను జ్ఞానాన్ని నేర్చుకున్న టైం లేదు. ఈ 5 రోజులు ఈ పిల్లలకి చాలా మినిమం ఫీజు మాత్రమే తీసుకున్నాము, 200 రూపీస్. బయట చేస్తే చాలా ఖర్చు అవుతుంది. కాకపోతే మనకు మంచి హాల్ కావాలని సుధాకర్ సార్ అనగానే వెంటనే ఒప్పుకున్నారు. పాపం దీనికి బయట పెట్టుకుంటే మినిమం 20,000 కట్టాలేమో మనకు డబ్బులు చెప్తున్నా. అనగానే మన జ్యోతి సిస్టర్ కార్పెట్ ఇవ్వరా అనగానే ఒక్కసారి కార్పెట్ ఇచ్చింది. ఈ కార్పెట్ లేకుంటే పిల్లలు యోగా ఆసనాలు అవన్నీ నేర్చుకోలేరు. అంటే మనకు టైం లేదు అని అంటారు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ప్రతి మహిళకు ఎంతో టైం ఉంది, నిజంగా టైం లేదని కాదు. మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే మన పిల్లలు ముందు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి. ఈ రోజు మనము చిన్న విషయాలు మనం నేర్పించకపోతే మన పిల్లలకు ఒక డబ్బు సంపాదించి సౌకర్యాలు కల్పిస్తేనే అది ఒక మనం పిల్లలకు అందించినట్టు కాదు. వాళ్లకు విలువలతో కూడిన విద్యను, సంస్కారాన్ని, విద్య ఉంటే ఏమొస్తుంది, సంస్కారం ఉంటుంది, సంస్కారం ఉంటే ఏమొస్తుంది, జ్ఞానం ఉంటుంది. జ్ఞానం రావాలంటే ఫస్ట్ మనం విద్య కావాలి. విద్య ఏంటి, అది బేసిక్, మంచి విద్య కావాలి.